Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. మెయిన్గా సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో 375 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. 1700 పోలీసులు సహా 10 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు చేస్తున్నారు. ఇక మా ప్రతినిధి సత్య ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. సత్య, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? అంటే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి దాదాపు 16 లక్షల పైగా ఓటర్లు ఉంటే ఎక్కడికక్కడ అధికారులు సంబంధించిన పీఓస్ కానివ్వచ్చు, ఏపీఓస్ కానివ్వచ్చు, అందరినీ కూడా ఆర్ఓ వాళ్ళందరికీ డ్యూటీలు వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. వాళ్ళకి సంబంధించి ఏదైతే రేపు పోలింగ్ సమయాల్లో ఎవరైనా వృద్ధులు కానీ అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఓటు వేసే పద్ధతిలో వాళ్ళందరికీ కూడా డెమోని ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించిన ఈవీఎం బాక్సులు ఇక్కడ చూడొచ్చు. రేపు డ్యూటీకి పట్టుకెళ్ళి వెళ్ళకి సంబంధించినటువంటి ఈవీఎం బాక్సులతో పాటు అవి ప్రక్రియ మొదలైంది. మరోపక్క పీఓస్కి ఇవ్వాల్సినటువంటి సామాగ్రి బాక్సుల్ని వారికి ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఈ బాక్సుల్లోనే వాళ్ళకి భద్రంగా ఉంటుంది. ఇక్కడి నుంచి అంటే సాయంత్రం వరకు కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 1000 మందికి పైగా ఇక్కడంతా కూడా డ్యూటీకి హాజరవుతున్నారు. పోలీసులు కూడా దాదాపు 1500 మంది పోలీసులు సంబంధించినటువంటి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 1577 పోలింగ్ కేంద్రాలు ఉంటే అటు కాకినాడకు సంబంధించి 1640 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇంకా కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా 1200కి పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మరోపక్క ఇక్కడ డెమో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే ఓటింగ్ వేసిన తర్వాత స్లిప్పులు ఏ రకంగా వస్తాయి, వాళ్ళు ఎలాగా ఆ బటన్ నొక్కి ఓటింగ్ ప్రక్రియను చేయాలనేది వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిగా అక్కడ ఏదైతే బ్యాలెట్కి సంబంధించి ఫస్ట్ అక్కడ బటన్ నొక్కిన తర్వాత అక్కడ బలు వెలిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఓటింగ్ వేసేటప్పుడు ఎవరికి ఓటు వేయాలనేది అక్కడ నిర్ధారించుకుని గ్రీన్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత ఇక్కడ స్లిప్ ఆటోమేటిక్గా ఈ మెషిన్లోంచి బయటికి ఎక్కడి నుంచి స్లిప్ అనేది బయటకు వస్తున్నటువంటి ఒకసారి దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే ఈ రకంగా వీళ్ళు డెమో ఉపయోగించి అవగాహన లేని వారికి అవగాహన కల్పిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. మొత్తం కూడా పీఓస్, ఏపీఓస్ వీళ్ళందరూ కూడా ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళందరికీ కూడా డ్యూటీలు వేస్తున్న నేపథ్యంలో రేపు అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. ఇప్పటికే ఇంటింటికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ వృద్ధులకి అంటే బయటికి రాని వాళ్ళకి ఆ ఓటింగ్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఈ రేపు జరగబోయే ప్రక్రియకి సంబంధించి ఒక మాక్ పోలింగ్ జరిగిన తర్వాత రేపు ఉదయం 6:30 నుంచి కూడా పోలింగ్ మొదలు కానుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బైండ్ ఓవర్ కేసులతో పాటు గతంలో కేసులు నమోదైనటువంటి ఎవరైతే రౌడీ షీటర్లతో పాటు లైసెన్స్డ్ గన్లు కూడా ఎక్కడ స్వాధీనం చేసుకుని రేపు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీసులు మోహరించి ఎక్కడ కూడా గొడవలు జరగకుండా సున్నితంగా జరిగే ఓటింగ్ ప్రక్రియను అధికారులు ప్రజలకు తీసుకెళ్తారు. రైట్ సత్య. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.